నమస్కారం. ఆలివ్ మీడియా వారు మనకిచ్చిన ఈ అవకాశంలో ఇక్కడ మనకి రవి మకర రాశిలోకి వచ్చేసరికి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే కర్కాటక రాశిలో రవి వస్తాడో అది మనకి దక్షిణాయది అయినట్టు. సో ఇక్కడ మనకు ఉత్తరాయణంలో రవి ఎప్పుడైతే మకర రాశికి వస్తాడో ఇది మనకి వాళ్ళ మాస ఫలాల గురించి విశ్లేషించుకుందాం. కన్యా రాశిలో మనకి ఉత్తర ఫల్గుని 3 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు. ప్రప్రథమంగా ఉత్తర ఫల్గునిలో మనకి కూటమి ఎలా ఉందో చూద్దాము. 1లో కేతు, 3లో శుక్రుడు, 4లో బుధకుజులు, 5లో రవి, 6లో శనిచంద్రులు, 7లో రాహు, అష్టమంలో గురుడు. ఈ కన్యారాశి వారికి రవి ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉన్నాడో, వాడు మకరంలో ఉన్నాడో, తండ్రి సహకారము, తండ్రితోటి ఆలోచన విధానము, తండ్రి వల్ల ఉపయోగదాయకము, అభివృద్ధి, సంతానం నుంచి ఉపయోగదాయకం కనిపిస్తుంది ఉత్తర ఫల్గుని నక్షత్రం వాళ్ళు. కానీ ఎప్పుడైతే శత్రుస్థానంలో శనిచంద్రులు కలిసి ఉన్నారో కుంభంలో కొంచెం చికాకు, చేసే పనిలో లేజినెస్, నెగ్లిజెన్సీ కూడా రావడానికి ఆస్కారం ఉంది ఉత్తర ఫల్గుని నక్షత్రానికి. అక్కడ అష్టమంలో కుజుడింట్లో గురుడు ఉండడం వల్ల, 4 గురు స్థానంలో బుధకుజులు ఉండడం వల్ల మీరు అనుకున్నవన్నీ కూడా ఏదో నాకు అన్నీ తెలుసు అని ఆలోచిస్తే మాత్రం పొరపాటు పడ్డట్టు, ఆచితూచి వ్యవహరిస్తే మాత్రం చాలా మంచిది. ఎందుకంటే రేపు 4వ స్థానంలో శుక్రుడు, బుధకుజ శుక్రులు వస్తారు. అది 2వ వారంలో కొంచెం మెరుగుదల కనిపిస్తుంది. చేసే పనిలో ఆలోచన విధానం కలిగిస్తుంది. అన్నిటినీ తమ పాలీనంగా వ్యవహరించుకొని చేసుకుంటే మాత్రము కన్యారాశి వారికి చాలా మటుకు ఈ ఉత్తర ఫల్గుని నక్షత్రం వాళ్ళకి మంచిది. అలాగే 3వ వారం 4వ వారానికి వచ్చేసరికి రవి బుధ కుజులు పంచమంలో వస్తారు. శుక్రుడు 4ంట ఉండడం వల్ల తెలివితేటలు, చేసే పని, చేసే వ్యవహారం అంతా కూడా ఉత్తర ఫల్గుని నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంది. మంచి అభివృద్ధి అవుతారు. తండ్రి సహకారం తీసుకుంటే చాలా మంచిది. మీరు ఈ ఉత్తర ఫల్గుని నక్షత్రం వాళ్ళు తండ్రికి దండం పెట్టి, మా తల్లిదండ్రులకు దండం పెట్టుకుంటే మీరు విజయం సాధిస్తారు. అన్ని విధాలా బాగుంటుంది ఉత్తర ఫల్గుని నక్షత్రాన్ని. అలాగే హస్తా నక్షత్రం. హస్తా నక్షత్రానికి అధిపతి చంద్రుడు. వాడు శత్రుస్థానంలో శనిచంద్రులు ఉన్నారు. 3ంట శుక్రుడు ఉన్నాడు, 4ంట భుజకుజులు, పంచమంలో రవి, సప్తమంలో రాహు, అష్టమంలో గురుడు. ఈ హస్తా నక్షత్రానికి మొదటి వారంలో అన్నీ సాఫీగా నడిచిపోతాయి. వ్యవహారం అంతా బాగుంటుంది. తండ్రి సహకారం ఉంటుంది. తండ్రితోటి ప్రేమ వ్యవహారం ఏర్పడుతుంది. అన్ని విధాలు అభివృద్ధి అవ్వడానికి మొదటి వారంలో కనిపిస్తుంది. 2వ వారంలో కొంచెం చికాకు, అలజడ, భయము, ఆందోళన ఏంటి ఎలా అనేది కొంచెం ఇండివిజువల్గా వ్యవహరించుకోవాల్సి వస్తుంది. ఆ ఇండివిజువాలిటీని ముందు పెట్టుకుని సలహా తీసుకుని అందరితోటి అన్యోన్యంగా ఉంటే చాలా అభివృద్ధి అవుతుంది. 3వ వారానికి వచ్చేసరికి అక్కడ రవి బుధ కుజులు పంచమ స్థానంలో ఉంటారు. మంచి గురువులు దొరుకుతారు. మంచిగా మీకు సహకారం జరుగుతుంది. చేసే పని, విద్య, వృత్తి అన్నీ అభివృద్ధి అవుతారు. మంచిగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అలాగే చివరి వారానికి వచ్చేసరికి శుక్రుడు ఒక్కడే 4వ స్థానంలో గురుస్థానంలో ఉండడం వల్ల కొంచెం శుక్రస్థితి ప్రభావం ఉండి కొంచెం చికాకు, అలజడులు ఏర్పడి ఇబ్బందికరంగా కనబడుతుంది. చంద్రుడు సంచరిస్తూ ఉంటాడు 2.5 రోజులు. ఆ 2.5 రోజులు కూడా ఎప్పుడైతే అది కర్కాటక మిథునము కర్కాటకానికి వచ్చేసరికి అన్నీ సద్దుమణిగి అన్ని విధాలా బాగుంటుంది. ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది ఈ హస్తా నక్షత్రానికి. చివరిగా చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రం కుజుడు. వాడు పంచమ స్థానంలో కుజుడు ఎప్పుడైతే వస్తాడో ఆ రవి బుధ కుజులు 6వ తారీఖు వరకు కొంచెం చికాకు, అలజడ, కుటుంబంలో సమస్యలు, చేసుకున్న ప్రతి పనిని ఆలోచింప చేయలేకుండా పోవడము, అనుకున్న ప్రతి విషయాన్ని ఆటంకం జరగడానికి కనిపిస్తోంది మొదటి వారం. 2వ వారానికి వచ్చేసరికి బుధ కుజ శుక్రులు కలుస్తారు. కొంచెం వెసులుబాటు ఉంటుంది. క్రియేటివిటీనెస్ వస్తుంది. కొంచెం ఆలోచన విధానం మారుతుంది. చేసే ప్రతి కార్యాన్ని జాగ్రత్తగా చేసుకుంటే మాత్రము చాలా మంచిది చిత్తా నక్షత్రం. అదే చివరి వారానికి వచ్చేసి రవి బుధ కుజులు పంచమంలోకి వస్తారు. కొంచెం ఇన్నాళ్ళు కష్టపడిన దానికి ఒక ఆనందదాయకంగా ఏదైనా శుభవార్త వింటారు. చేసే ప్రతి పనిలోనూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఏది ఏమైనా శ్వాసకు సంబంధించిన అనారోగ్యం రావచ్చు, కొంచెం డిస్టర్బ్ అవ్వచ్చు. అది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మాత్రం చాలా మంచిది. వీళ్ళు కూడా ఈ సమయంలో ప్రతిదీ ఆచితూచి వ్యవహరిస్తే మాత్రం చాలా మంచిది. హస్తా నక్షత్రం వాళ్ళు చంద్రుడు అక్కడ ఇది ఉండడం వల్ల మాతృ ప్రమాణం, మాతృ సహకారము, తల్లికి కనుక రోజు దండం పెడితే తల్లిని తలుచుకుంటే మాత్రము హస్తా నక్షత్రం వాళ్ళకి చాలా మంచిది. అలాగే చిత్తా నక్షత్రం వాళ్ళు అక్కడ కుజుడు, హనుమంతుడి ఉపాసన కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాసన చేస్తే కొంచెం ఈ టెన్షన్స్ అవి
వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంది. ఓవరాల్గా కన్యా రాశికి చేసే ప్రతి పని కూడా ఆచితూచి వ్యవహరించండి, ఆలోచన చేయండి. ఆలోచన చేస్తే మంచి లైఫ్, మంచి అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది. నమస్కారం.